హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు వైకుంఠవాస శ్రీ మహావిష్ణువు దర్శించుకుంటే జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేచి చూసి ఈ పర్వదినాన వెనక ఉన్న పురాణ కథలు మరియు ఆధ్యాత్మిక అంతరాగాలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2025 ఈ విశిష్టమైన రోజు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాం. వైకుంఠ ఏకాదశి విశిష్టత వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథనం ఏంటో తెలుసుకున్నాం. సాదర మదనం సమయంలో అమృతం ఉద్భవించిన రోజు ఇదేనని, అలాగే ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకున్న వైకుంఠానికి తరలి వచ్చిన సమయం కూడా ఇదేనని చెబుతారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం గుండా భక్తుల దర్శనమిస్తారు. అందుకే ఆలయాల్లో ఉత్తర ద్వారం ప్రత్యేకంగా తెరుస్తారు. దీనినే మోక్షద్వారం అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఉత్తర దిశ జ్ఞానానికి చిహ్న. మనలో ఉన్న హర్షద్వర్గాలు జయించి విజ్ఞాన మార్గంలో పయనించి పరమాత్మను చేరుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనంలోని అసలైన ఉద్దేశం. అందుకే ఈరోజు చేసే ఉపవాసం, జాగరణం అలాగే మనసులో నిర్మలంగా చేస్తుంది. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే 2025 డిసెంబర్ 30న మంగళవారం రోజు ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. ఉదయ తిథి అనుసరించి అయితే ఈ పండుగను 30వ తేదీ జరుపుకోవాలని పండితులు అంటున్నారు. అందుకే ఆ రోజు ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతాన సౌఖ్యం, ఆయురారోగ్యాలు మరియు ఆత్మశాంతి లభిస్తుందని పండితులు అంటున్నారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తున్నారు. అలాగే ఈ పర్వదినాన పాటించవలసిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి మనసు శాంతంగా ఉంచుకొని శ్రీమన్నారాయణని ధ్యానించవలసి ఉంటుంది. ఆ తర్వాత సంకల్పం తీసుకొని వ్రతాన్ని ప్రారంభించాలి. ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పూజకు నిర్వహించుకోవచ్చు. ఉపవాసం అనేది ఇది ప్రధాన అంశం ఉంటుంది. సంపూర్ణ ఉపవాసం ఉండవలసిన వారు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య కారణాల వల్ల అయితే పూర్తి ఉపవాసం ఉండలేని వారు పండ్లు లేదా తులసి తీర్థం మాత్రమే తీసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండడం ద్వారా శరీర శుద్ధి అవుతుంది. అలాగే మనసు భగవంతునిపై నిలబడుతుందని చెప్తారు. అలాగే పూజ సమయంలో లక్ష్మీనారాయణకి ధూపదీప నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. భక్తులు తమ ఇంట్లో లేదా ఆలయాల్లో విష్ణు నామస్మరణం చేస్తూ ఎక్కువ సమయం గడపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా పూజలు చేస్తే కనుక మనకి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే రాత్రి జాగారం. ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి జాగారం చేయడం కూడా ముఖ్యమైన ఆచారమే. ఈ రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామాన్ని స్మరిస్తూ భజనలు లేదా పారాయణ చేయాలి. ఇలా జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆచారం ద్వారా మనసు భగవంతునికి మరింత దగ్గర అవుతుందని చెప్తారు. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజు ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. 2025 ద్వాదశి డిసెంబర్ 31న వస్తుంది. ఈ రోజు ఉదయం బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నం దానం చేసి ఆ తర్వాత ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. దానం చేయడం వల్ల వ్రతం ఫలితం పూర్తిగా లభిస్తుందని మన సాంప్రదాయం చెబుతుంది. అలాగే ముక్కోటి ఏకాదశి ముందు రోజు నుంచి కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. డిసెంబర్ 29న సాయంత్రం నుంచి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ సమయంలో బ్రహ్మచార్యం పాటించడం మంచిదని భావిస్తారు. అలాగే నేలపై నిద్రించడం కూడా వ్రత నియమాలలో ఒకటని చెప్తారు. ఇవన్నీ వ్రతానికి సిద్ధంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన ఆత్మశుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. నిష్ఠతో ఉపవాసం ఉండండి, భక్తుని నామాన్ని స్మరిస్తూ గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు అంటున్నారు. 2025లో రాబోతున్న ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఆ శ్రీహరి ఆశీస్సులు మన జీవితాల్లో అజ్ఞానంను చీకట్లో తొలగించుకుందాం. భక్తి అంటే కేవలం ఆచారం పాటించడం మాత్రమే కాదు, తోటివారి సహాయం చేస్తూ ధర్మ మార్గంలో నడవడమే నిజమైన మోక్ష సాధనమని గుర్తుంచుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.